కేవలం 5 రూపాయల బెల్లం అండ్ తినేసి పడేస్తాం కదా, అలాంటి ఆరెంజ్ తొక్కలనే కాదు, నిమ్మకాయ తొక్కలు, ఆరెంజ్ తొక్కలు, ఏదైనా సిట్రస్ ఫ్రూట్స్ తొక్కలతో మనము లైజాల్, కోలిన్ అలాంటి బ్యాక్టీరిసైడ్ని తయారు చేసుకోవచ్చు. ఇది అలా తయారు చేసింది. ఇది ఆల్రెడీ తయారు చేసి 3 months అయిపోయింది కాబట్టి వీటి తొక్కలు చూసారా అన్ని కూడాను కిందికి సెటిల్ అయిపోయి. ఇలా కిందికి సెటిల్ అయిపోయి అంటే మనకి బయో ఎంజైమ్ అనేది కంప్లీట్గా ఫినిష్ అయిపోయినట్టుగా. వీటిని మనం కేవలం బ్యాక్టీరిసైడే కాదు, అంటే ఫ్లోర్ క్లీనింగ్కి అండ్ గ్లాసెస్ క్లీనింగ్కి అలాంటి వాటికే కాదు, ఫెర్టిలైజర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే దీన్ని 1 కప్ తీసుకొని 10 cups ఆఫ్ వాటర్లోనే యాడ్ చేయాలి. అలా యాడ్ చేసి మనం మొక్కలకి పోసుకోవచ్చు. అలా వేసుకుంటే ఏంటంటే ఫ్లవర్స్ గ్రోత్ కానీ ఫ్రూట్ గ్రోత్ కానీ చాలా బాగా వస్తుంది. అంటే వెజ్జెస్ జనరల్గా 1 week to 10 daysలో గ్రోత్ వస్తాయి కదా, అదే ఈ ఫెర్టిలైజర్ని యూజ్ చేసామంటే ఖచ్చితంగా 5 days కల్లా ఇంత పువ్వు నుంచి పిండి స్టేజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము. 1 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి అండ్ 3 cups ఆరెంజ్ పీల్స్ని కానీ లెమన్ పీల్స్ని కానీ తీసుకోవాలి. తీసుకుంటాం కదా 1 ratio ఆఫ్ బెల్లాన్ని, దాన్ని ఎలా యాడ్ చేసుకోవాలి. ఈ కప్లో బెల్లాన్ని మొత్తం వేస్తాం కదా, అండ్ ఇదే కప్తో 3 cups ఆరెంజ్ తొక్కల్ని తీసుకుందాం. 1 cup ఫిల్ చేసేసరికి ఇంత పట్టింది కదా, నెక్స్ట్ కప్ని ఫిల్ చేద్దాం. 3rd cup కూడాను ఫిల్ చేసుకుందాం. ఇవి 3 cups ఏగా ఇంకా ఎక్స్ట్రా కొంచెం మిగిలాయి, అయినా ఏం పర్లేదు వేసేసుకోవచ్చు. అంటే కొలతలు కొంచెం అటు ఇటు అయినా కానీ ప్రాబ్లం లేదు. మొత్తం ఆరెంజ్ తొక్కలన్నిటిని వేసుకున్నాక 10 parts వాటర్ తీసుకొని యాడ్ చేయాలి. 1 cup బెల్లం, 3 cups ఆరెంజ్ పీల్స్, 10 cups వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు వాటర్తో ఫిల్ చేసాము. ఇది కంప్లీట్గా ఫామ్ అయిన బయో ఎంజైమ్. ఇది ఇంకో 1 నెల రోజుల్లో ఫామ్ అవుద్ది, ఇది ఇంకో 2 నెలల్లో ఫామ్ అవుద్ది. ఇది కంప్లీట్గా తయారైన బయో ఎంజైమ్. దీని తాలూకు తొక్కలన్నీ కూడాను కంప్లీట్ కిందకి సెటిల్ అవుతాయి. అండ్ ఇది ఇంకో 1 month వరకు టైం ఉంది కాబట్టి దీంట్లోనూ కొంచెం తొక్కలు పైకున్నాయి అండ్ మరికొంచెం తొక్కలు కిందకున్నాయి. దీంట్లో ఏంటంటే ఇంకో 2 months పట్టుద్ది కాబట్టి వీటిలో తొక్కలు ఆల్మోస్ట్ అన్నీ కూడాను పైకే తేలున్నాయి. ఇది ఓపెన్ చేస్తే గ్యాసెస్ ఏం రావట్లేదు. అండ్ ఇది ఓపెన్ చేస్తే మనకి సౌండ్ వచ్చింది కదా, అంటే మనకి ఇంకాను ఫామ్ అవుతుంది అన్నట్టుగా మీనింగ్. ఇది ఓపెన్ చేసినా కానీ సౌండ్ వచ్చింది కదా, అంటే ఇంకా కంటిన్యూగా గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలా వాటర్ ఇంతవరకు ఫిల్ చేసుకున్నాక ఇది 1 monthలోనే మనకి బయో ఎంజైమ్గా తయారవ్వాలి అంటే ఆల్రెడీ ఫామ్ అయిన బయో ఎంజైమ్ నుంచి ఇలాంటి టీ గ్లాసెస్తో 2 టీ glasses ఆఫ్ బయో ఎంజైమ్ తీసుకొని ఇందులో వేసాము అంటే 1 monthలోనే ఫామ్ అయిపోద్ది అనమాట. నేను ఇప్పుడు దీంట్లో 2 glasses ఆఫ్ బయో ఎంజైమ్ని యాడ్ చేస్తున్నాను. జనరల్గా ప్లాస్టిక్ని పెద్దగా యూజ్ చేయను నేనైతే, కానీ వీటి కోసం మాత్రం ఖచ్చితంగా ప్లాస్టిక్నే యూజ్ చేయాలి. ఎందుకు అంటే దీంట్లో గ్యాసెస్ రిలీజ్ అవుతాయి కాబట్టి గాజు గ్లాసెస్లో వేసాము అంటే బ్లాస్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా ప్లాస్టిక్లోనే వాడాలి. అండ్ ఇప్పుడే ఇది స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి ఎవ్రీడే క్యాప్ అనేది ఓపెన్ చేసి జస్ట్ ఇలా ఓపెన్ చేసి క్యాప్ బయటకు కూడాను తీయకుండానే మళ్ళీ ఇలా క్లోజ్ చేసేస్తూ ఉండాలన్నమాట. అంటే జస్ట్ గ్యాస్ రిలీజ్ అయినంత వరకు మాత్రమే ఓపెన్ చేసి మళ్ళీ వెంటనే క్లోజ్ చేసేయాలి. దీంట్లో లిక్విడ్ దీంట్లో వేసాం కాబట్టి పాలల్లో పెరుగు తోడు వేస్తే ఎంత తొందరగా ఫర్మెంటేషన్ అవుద్దో, అలానే ఈ ఫామ్ అయిన బయో ఎంజైమ్ని కొత్త దాంట్లో వేస్తే అంత తొందరగా బయో ఎంజైమ్ అనేది ఫామ్ అవుద్ది. జనరల్గా కొంతమంది అయితే డేట్స్ వేసుకుంటూ ఉంటారు బాటిల్స్ పైన, బట్ నేనేంటంటే మంత్లీ ఒక్కసారి అది మంత్ స్టార్టింగ్లో ఫస్ట్లోనే వేసుకుంటాను కాబట్టి డేట్స్ అయితే వేయట్లేదు. ఎవరైనా మర్చిపోతారు అనుకుంటున్నప్పుడు డేట్స్ వేసుకోవడం మంచిది.
ఇది అక్టోబర్లో స్టార్ట్ చేశాను, ఇది నవంబర్, ఇది డిసెంబర్, ఇది జనవరి 1కి స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకో 1 మంత్లో ఇది రెడీ అయిపోద్ది. అంటే ఫెబ్ 1 నుంచి ఇది వాడేసుకోవచ్చు. బయోఎన్ జెమ్ని మనము ఫ్లోర్ క్లీనింగ్కి, టీవీ అండ్ డ్రెస్సింగ్ టేబుల్ గ్లాసెస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాటన్నిటి క్లీనింగ్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ గిన్నెలు తోమడానికి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎలానే అంటే పొంగు రాదు కాబట్టి కొంచెం కుంకుడు రసాన్ని, చిక్కగా కుంకుడు రసాన్ని తీసుకొని దాన్ని యాడ్ చేసుకొని మనం వాడుకోవాలి. మార్కెట్లో మనకి కంప్లీట్ ఆర్గానిక్ సోప్స్ కూడాను దొరుకుతాయి, పౌడర్స్, లిక్విడ్స్ కూడాను దొరుకుతాయి. అవి ఏంటంటే ఫోమ్ వస్తాయి కాబట్టి ఈ లిక్విడ్లో ఆర్గానిక్ లిక్విడ్ని కూడాను కలిపేసి గిన్నెలు తోమడానికి వాడుకోవచ్చు. అండ్ బట్టలు ఉతకడానికి కూడాను సేమ్ అంతే. ఈ లిక్విడ్ని హాఫ్ తీసుకొని హాఫ్ లిక్విడ్ని కుంకుడు రసాన్ని కానీ ఆర్గానిక్ లిక్విడ్ని కానీ తీసుకొని బట్టలు కూడాను వాష్ చేసుకోవచ్చు. కంప్లీట్ కెమికల్స్తో నిండిన బయట కొనుక్కునే సోప్స్, లిక్విడ్స్ వాటితో కంపేర్ చేసి వీటికి మనకి హెల్త్కి చాలా మంచిది, అంటే సైడ్ ఎఫెక్ట్ లేనిది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ నుంచైనా కెమికల్ ఫ్రీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవడానికి ట్రై చేద్దాం. అంటే నేను కూడా కంప్లీట్గా అలవాటు చేసుకోలేదు, కొంతగా షిఫ్ట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.